యాక్చువల్‌గా సంబంధిత అధికారులు ఆ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వాలకు లోబడి లేకపోతే ప్రభుత్వాలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళ హోదాను బట్టి మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో. బట్ వన్స్ ఆ పదవి నుంచి బయటకొచ్చిన తర్వాతో, లేకపోతే అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిన తర్వాతో, వాళ్ళు ఉద్యోగరీత్యా మాత్రమే వాళ్ళ మాటలుంటాయి, వాళ్ళ చర్యలుంటాయి. బట్ ప్రస్తుత రోజుల్లో ఇలా పెద్ద పెద్ద ఉన్నత స్థానాలలో ఉండి బయటకొచ్చిన అధికారులు టార్గెటెడ్‌గా రాజకీయ నాయకుల గురించి మాట్లాడడాన్ని అది కరెక్టే అంటారా? ఏమనిపిస్తుంది? అది ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే, ఏ పార్టీ గురించి మాట్లాడిన వాళ్ళైనా సరే. నిజానికి నిబంధనల ప్రకారం ఆయన కలవడం, ఆయన బహిరంగ మాట్లాడడం కూడా నిబంధనలు సాంప్రదాయాల ప్రకారం అఖిల భారత సర్వీసులో ఉన్నవాళ్ళు. నాకు ఎడ తెలిసిందంటే ఒకసారి అజయ్ కల్లాం గారు తిరుపతిలో ఒక సమావేశం పెట్టాడు. ఆయన మార్పు కోసం అనే పుస్తకం రాశాడు. అది కరెక్ట్గా ఎన్నికలకు 1 year ముందు తిరుపతిలో ఆవిష్కరించారు. అప్పుడు మీలాంటి జర్నలిస్టులు అడిగారు, ఎలక్షన్ ఇంకొక 6 నెలల సంవత్సరం ఉండగా ఆవిష్కరించారంటే మీకు ఏమైనా రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా అనేది క్వశ్చన్. ఆయన ఇచ్చిన సమాధానం ద్వారా నాకు అర్థమైంది. ఐవీఆర్ కృష్ణారావు గారు కూడా రాశారు పుస్తకం, ఎవరు రాజధాని అమరావతి, చీఫ్ సెక్రటరీ రిటైర్ అయిన తర్వాత. వాళ్ళిద్దరు మీటింగ్ లో నేను కూడా పాల్గొన్నాను. వాళ్ళిద్దరు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మేము 1 year పాటు ఎందుకు ఆగాము అంటే, అఖిల భారత సర్వీస్ లో పనిచేసిన వాళ్ళు 1 year పాటు బహిరంగంగా మాట్లాడవద్దు, ఇది సాంప్రదాయం, ఇది నిబంధనలు. అంటే 1 year వరకు మాట్లాడవద్దు, వేరే అంటే రాజకీయాలు కానీ ఇతర అంశాలు మాట్లాడకుండా ఉండాలి. వాళ్ళకి తెలిసిన సమాచారం ఉంటే సంబంధించిన ఏజెన్సీకి ఇవ్వాలి. అసలు ఏబి వెంకటేశ్వరరావు గారు బహుశా June 30 May 31 రిటైర్ అవుతున్నాడు. నాకు తెలిసి May 31 April 30 రిటైర్ అవుతున్నాడు, ఎన్నికల రిజల్ట్స్ రాకముందే. రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకా 1 year పాటు May 31 కావాలి. ఇంతవరకు కాలేదు కదా. కాకుండా ఆయన బహిరంగ అన్ని మాట్లాడేస్తున్నాడు. కాబట్టి ఇది సర్వీస్ రూల్స్ కూడా అంత కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. బట్ వాళ్ళు రాజకీయాలకు రావడం నేను తప్పట్టు. May 31 తర్వాత డైరెక్ట్గా రాజకీయాలు రాని, రాజకీయం అసలు చేయండి, తప్పేం లేదు. రావాలి కూడా, చదువుకున్న వాళ్ళే రావాలి. బట్ ఆయన వ్యవహరిస్తున్న తీరు వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, చాలా మంది జగన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి జగన్కి ఇబ్బంది అనుకుంటారు. నో, జగన్మోహన్కి వ్యతిరేకంగా మాట్లాడినా అల్టిమేట్ గా ఆయన చేసే ప్రతి చర్య తెలుగుదేశానికి ఇబ్బంది. ఈరోజు కార్పొరేషన్ చైర్మన్ గా తెలుగుదేశం అపాయింట్మెంట్ చేసింది. ఆయన పోయి ఆయన కలిస్తే నిందితుడే అంటున్నాడు. ఆయన నిందితుడే, డైరెక్ట్ గా ఆయన అటాక్ చేసింది వాస్తవం. ఆయన వెనకాల ఎవరున్నారు, ఆయన చేసినాడా ఎవరైనా చేయించారని తేలాలి. కాబట్టి ఆయన డైరెక్ట్ పార్టిసిపేట్ చేయడానికి కాబట్టి ఇంకా ఆయనకి ఏం పంచాయతీ, ఆయన పడే శిక్ష పడుతుంది. అంటే అట్లాంటి వ్యక్తి నాకు పోలీస్ ఆఫీసర్ కలవడం, ఆ తర్వాత జగన్ తిట్టడంతో మీరు ఎవరికి నష్టం చేస్తారంటే అధికార పార్టీకి నష్టం చేస్తారు. సరే, నెక్స్ట్ మన ఏపీలో అన్ని కూడా ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విగ్రహాలను కూడా విడిచిపెట్టట్లేదు. మనం హైదరాబాద్లో చూస్తాము, అతిపెద్ద అంబేద్కర్ గారి స్టాచ్యూ, అలానే విజయవాడలో కూడా ఉంది. సార్, దాని నిర్వహణకి సంబంధించిన బాధ్యతలు అన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉండింది. ఇది కరెక్ట్ కాదు అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారు హితవు పలికారు. మీరేమంటారు? ఆయనతో పాటు ఏకీభవిస్తారా? అంటే పాయింట్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ లో 2 ప్రయోగాలు జరుగుతున్నాయి. పిపిఎల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే చంద్రబాబు గారు వచ్చిన వెంటనే చెప్తున్నారు, అంటే మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు 17 దాకా లోక్సభ నియోజకవర్గాల్లో పెట్టడం, దాంట్లో 5 ప్రారంభం అయిపోవడం, ఇంకోటి ప్రారంభానికి నోచుకునే దాంట్లో ప్రభుత్వం ఏం చేయలేని అంటుంది. పబ్లిక్ ప్రైవేట్ రంగంలో పెడతానంటుంది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉండదని. కాబట్టి అన్ని రంగాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మా విధానం అని ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. కోసం అందులో భాగంగా ఈ అంబేద్కర్ విగ్రహం నిర్మించినటువంటి ఏరియాను కూడా ఆ పరిధిలోకి తీసుకొస్తున్నారు. రెండోది, చంద్రబాబు గారు మొదటి నుంచి కూడా ప్రైవేట్ రంగం పట్ల మక్కువ కలిగింది. గవర్నమెంట్ సెక్టార్లో వీళ్ళని తక్కువ ఉండాలి, సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు మినహాయించి మీకంతా ప్రైవేట్లోనే ఉండాలని నేను ఫిలాసఫికల్ గా మాట్లాడుతున్నాను. మనసులో మాట కూడా చెప్పాడు. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ మధ్య కాలంలో P4 ఉంది కదా, అంటే పేదరిక నిర్మూలన కూడా ధనికులతో సాధ్యం, ధనికుల్ని అనుసంధానం చేసి పేదరిక నిర్మూలన చేసేస్తున్నాడు. పేదలకు సహాయం చేయడం, పేదరిక నిర్మూలన దీంతో అంటున్నాడు. అంటే పేదరిక నిర్మూలన అయినా ప్రభుత్వ ప్రవేశపెట్టిన ప్రైవేట్ రంగం పట్ల ప్రభుత్వానికి ఒక మక్కువ ఉంది, ఒక విధానపరం తీసుకుంది. కాబట్టి అన్ని రంగాలు ఇది వస్తుంది. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొదటి కూడా సిపిఎం పార్టీ పబ్లిక్ సెక్టార్ లో ఉండాలి, గవర్నమెంట్ అజమాయిషి ఉండాలని కోరుకునే పార్టీ కోసం. అంటే నేను కూడా ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ కొన్ని వ్యవస్థలు పబ్లిక్ సెక్టార్లో ఉండాలి. అంటే పబ్లిక్ సెక్టార్ అంటే అంబేద్కర్ వృత్తిమానం అనేది పబ్లిక్, అది గవర్నమెంట్ నిర్వహణలోనే ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే పెద్ద ఏరియా, విజయవాడ హాట్ ప్లేస్ లో ఉంటుంది. కేవలం అంబేద్కర్ విగ్రహమే కాదు, దాని చుట్టూ ఉన్న ప్రహరీలు కానీ మంచి వాతావరణం విజయవాడ ప్రజలకు అందుబాటులో ఉంటుంది కదా. కాబట్టి ఖచ్చితంగా అది పబ్లిక్ లో ఉంటే మంచిది. కాకపోతే ప్రభుత్వం ఎందుకు చేస్తుందంటే అది ఒక విధానం. అది అన్ని పబ్లిక్ ప్రైవేట్ లో ఉండాలనుకుంటున్నారు. పేదరిక నిర్మూలన కూడా ప్రైవేట్ వ్యక్తులతోనే సాధ్యం అని నమ్ముతున్న ప్రభుత్వం అంతకు భిన్నంగా ఆలోచిస్తుందని నేను అనుకుంటున్నాను.
అండ్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ వక్ బిల్కి సంబంధించి ఒక రకంగా చెప్పండి ప్రవేశపెట్టడానికి కారణం అంటూ కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు మండిపడ్డారు, గరం గరం అయ్యారు. ఏం చెప్తారు? అంటే ఒకటి ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఒక బిల్ని సమర్థించాడు, అది ఒక వాస్తవం, దాంట్లో ఏం సందేహం లేదు. అయితే చంద్రబాబు గారి పేరు నితీష్ కుమార్ పేరు ఎందుకు వస్తుందంటే వాళ్ళిద్దరు బీజేపీ కాదు, వాళ్ళిద్దరు సపోర్ట్ లేకుండా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండలేదు. వీళ్ళిద్దరు సపోర్ట్ తోనే కొనసాగుతుంది. అంత మెజారిటీ, సొంత మెజారిటీ లేదు కదా, సొంత మెజారిటీ రాలా ఈసారి. కాబట్టి వాళ్ళిద్దరికి కీ రోల్ ఇస్తున్నారు. బహుశా వాళ్ళిద్దరు కానీ అభ్యంతరం చెప్పుకుంటే బిల్లు పాస్ అయింది కదా, ఆ కోణంలో వాళ్ళిద్దరు కారణం అంటున్నాడు. అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరు కానీ రిజెక్ట్ చేస్తుంటే, వ్యతిరేకించుంటే ప్రభుత్వమే ఉండదు. నితీష్ కుమార్ గారు, చంద్రబాబు గారు తన ఎంపీల మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం నడవదు. కాబట్టి అంత అవకాశం మీకు ఉంది కాబట్టి మీరు వ్యతిరేకించలేదు అనే ఉద్దేశంతో బహుశా వారు మాట్లాడుండొచ్చు. ఖచ్చితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనారిటీస్ అందరిలో కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా ఒక కారణం ఉండొచ్చు. వారు చెప్పిన యాంగిల్ కాకపోయినా చంద్రబాబు గారు సపోర్ట్ లేకుండా, నితీష్ కుమార్ గారు సపోర్ట్ లేకుండా ఈ వక్ఫ్ బిల్ ఆమోదించడం అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళ మద్దతుతోనే ఆ ప్రభుత్వం ఉంటుంది అనేది ఒక వాస్తవం.